ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక పేరు వినగానే మనకి భక్తి, విజ్ఞానం, వినయం ఇలాంటివి 3 ఒకేసారి గుర్తుకొస్తాయి. సినిమాలలో నటించే అగ్ర హీరోలకి ఏ మాత్రం తీసిపోనంత ప్రజాదరణ ఉన్నా కూడా, ఏ ఆడంబరాలు లేకుండా ఎంతో సింపుల్‌గా ఆయనకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ అండ్ ఎంతో సేవ చేస్తున్న ఒక మహా మనిషి గురించి మాట్లాడుకుందాము. ఎవరో కాదండి, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి గురించి. ఈ వీడియోలో మనం ఆయన ఖ్యాతి వెనక ఉన్న అసలు జీవితం, క్రమశిక్షణ, త్యాగం, ఆయనకి డబ్బు పట్ల ఉన్న వైఖరి, ఇవన్నీ ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాగంటి గారు చిన్న వయసులోనే వాళ్ళ తండ్రి మరణించారు. సో ఇంకప్పటి నుంచి ఏంటంటే నలుగురు పిల్లల బాధ్యత వాళ్ళ అమ్మగారే చూసుకోవాల్సి వచ్చింది. అంత చిన్న వయసులోనే చాగంటి గారికి అంటే నేనే కదా పెద్దవాణ్ణి, నేనే పెద్ద దిక్కు, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ నేనే చూసుకోవాలి అన్న భావన అప్పుడే మొదలైందనమాట. అక్కడే ఆయన జీవితానికి నిజంగా చెప్పాలంటే దిశానిర్దేశం అయిందని చెప్పుకోవాలి. పాఠశాలలో ఆయన ప్రతిభ కావచ్చు, తర్వాత యూనివర్సిటీలో ఎన్నో గోల్డ్ మెడల్స్ని పొందారనమాట. ఒకటి కాదు, రెండు కాదు, అంటే మన వేదాల విషయంలో పురాణాలు కానీ ఉపనిషత్తులు ఇవంతా ఇవి నాకు ఒక పాఠాలు అన్నట్లు భావించలేదన్నమాట. ఇవి మనకి జీవితాన్ని నడిపించే మార్గదర్శకాలు అని అప్పుడే ఆయన నిర్ణయించుకున్నాడు. అంత పట్టు ఆయనకు ఉంది అంటే అది చిన్నప్పటి నుంచి ఆయన క్రమశిక్షణ వల్ల అవన్నీ నేర్చుకోవడం వల్లే సాధ్యమైంది. చాగంటి గారి జ్ఞానం గురించి చాలా మంది కొన్ని అపోహల్లో ఉంటారనమాట. అంటే ఈయన ఇంత జ్ఞానాన్ని పంచుతున్నాడు, ఇన్ని విషయాలు చెప్పగలుగుతున్నాడు అంటే ఈయన ఎన్ని పుస్తకాలు చదివాడు, ఎన్నిసార్లు చదివాడు అనేసి. కానీ అదంతా అపోహలే అండి. ఆయన ఒక్కసారి ఏదన్నా పుస్తకాన్ని చదివాడు అంటే ఖచ్చితంగా దాన్ని అలాగే గుర్తుపెట్టుకుంటారు. మనకు అసలు శంకరాచార్యుల సౌందర్య లహరిలో ఏ మూల ఏ శ్లోకం ఉందో కూడా కరెక్ట్గా చెప్పేస్తారు. అండ్ ఇదంతా ఆయన గొప్పతనం ఎంతుందో, భక్తుల నమ్మకం ఏంటి అంటే ఇది సరస్వతీదేవి వరప్రసాదం నిజంగా ఆయనకి అని ఎంతో మంది భక్తులు నమ్ముతారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చాగంటి గారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా వర్క్ చేశారు. ఆయన ఒక్కరోజు కూడా అంటే ఎక్స్ట్రా లీవులు తీసుకోవడం కానీ, మనం చెప్తుంటామే సిల్లీ రీజన్స్ ఆఫీసుల్లో, దానికోసం పర్మిషన్ కావాలి, దీనికోసం పర్మిషన్ కావాలి అనేసి, అలా ఏదీ లేకుండా క్రమశిక్షణగా ఆయన ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే ఇంకా ప్రవచనాలు ఎలా చేశారు అంటారా, ఓన్లీ శనివారం ఆదివారం మాత్రమే కాకినాడలో ఒక ఆలయంలో ప్రవచనాలు ఇచ్చేవారు అనమాట. అక్కడే మామూలుగా వీడియో రికార్డింగ్స్ చేసి అవే పంపించేవాళ్ళు తప్పితే ఆయన ఏ రోజు ఆయన డ్యూటీకి భంగం కలిగేలాగా చేసుకోలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన డ్యూటీకి అంటే ఇంత సంపాదించి ఇంత స్థాయిలో ఉన్నా కూడా బైక్ మీదే వెళ్ళి వచ్చేవారు. ఎందుకంటే ఆయన జీవితంలో ఎక్కడ ఆడంబరాలకి చోటు ఇవ్వాలి అనుకోలేదు. ఎందుకు ఆడంబరాలకి చోటు ఇచ్చామంటే అక్కడే ఇంకా మనం అహం కావచ్చు ఏదైనా ఒక మెట్టు పైకి వెళ్తుందన్నమాట. సో ఆయన జీవన శైలిలో ఆడంబరాలకి చోటే లేదు. చాగంటి గారు అసలు ప్రవచనాలకి నయా పైసా కూడా తీసుకునేవాళ్ళు కాదనమాట. ఒకవేళ వేరే ప్లేసెస్కి వెళ్ళాల్సి వస్తే కూడా ఆయనే ఆయన డబ్బులతో, సొంత డబ్బులతో స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళేవారు తప్పితే ఎంతో మంది ఎన్నో ఆడంబరాలు ఇవ్వడానికి ట్రై చేశారు. అంటే ఫెసిలిటీస్ ఇవ్వడానికి, ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇచ్చారు. కానీ ఆయన వాటిలన్నిటినీ తిరస్కరించారనమాట. అండ్ ఆయన సంపాదతోనే అక్క చెల్లెలు తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు జరిపారు. అండ్ నార్మల్ ఒక 2 బెడ్రూమ్ హౌస్ అండ్ వాళ్ళ పిల్లలు వెల్ సెటిల్డ్, వాళ్ళ పిల్లలకి కూడా ట్విన్స్, అమ్మాయి అండ్ అబ్బాయి. సో ఇలా ఒక సాధారణమైన జీవితం గడుపుతూ ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తూ మన హిందూ సనాతన ధర్మాన్ని నిలబెడుతూ ఇలాంటి జీవితం జీవిస్తున్నారంటే సాధారణమైన విషయం కాదండి. ఇది అందరి వల్ల కాదు. ఎందుకంటే ఒక మెట్టు మనం పైకెక్కాము, మనల్ని ఒకళ్ళు ఆదరిస్తున్నారు అంటే మనకు అప్పుడే అహం తలకెక్కుతుంది. కానీ అదేదీ లేకుండా ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్గా జీవిస్తున్నారు అంటే నిజంగా ఆయన చాలా గొప్పవారు. ఈ రోజు వరకు కూడా ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ లేదు అంటే అది అబద్ధం కాదండి, అది ఆయన జీవిస్తున్న జీవన తత్వం. మొదట్లో చాగంటి గారు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో మామూలుగా ప్రవచనాలు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ఏదో డబ్బు వస్తుందనో ఫేమ్ వస్తుందనో ఆయన స్టార్ట్ చేయలేదు. ఆయనకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచాలి అన్న మంచి ఉద్దేశంతోనే ప్రవచనాలు స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఆయనకి ఎంతో ఫేమ్ వచ్చింది.
ఆయన ప్రవచనాలు చెప్పే విధానం కావచ్చు, ఏదైనా కూడా ఎంతో మంది భక్తుల్ని ఆకట్టుకుందనమాట. అయినా కూడా అంటే ఆయన ప్రవచనాలు ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాలే కాదండి, ఇతర రాష్ట్రాల వారు కూడా చాలా మంది అభినందించే వాళ్ళు. అభిమానాన్ని ఆయన పొందగలిగారు అంటే అది ఆయనలోని గొప్పతనం. ఒక సందర్భంలో అప్పటి భారత ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు చాగంటి గారిని కలిశారనమాట. అంటే ఆయన మాటలతో అసలు మీ జ్ఞానం అనేది అసాధారణం అండి, మీ ప్రవచనాలు నా గుండెకు హత్తుకున్నాయి, మీకు ఏం కావాలో కోరుకోండి నేను నెరవేరుస్తాను అని చెప్తారు. దానికి చాగంటి గారు ఇచ్చిన సమాధానం, నాకు ఏదైనా నాకు ఇవ్వాల్సింది పరమాత్మ మాత్రమే అండి అని ఒక చిన్న చిరునవ్వుతో నమస్కరించి వెళ్ళిపోయారు. ఎవరికి ఉంటుందండి అంత గొప్ప మనసు? అంటే మీకు ఆడంబరాలు ఇస్తాము, మీకు డబ్బు ఇస్తాము అంటే ఈ కాలంలో వద్దు, నేను జ్ఞానం పంచడం కోసం చేస్తున్నాను తప్పితే ఆడంబరాల కోసం కాదు అని చెప్పే మనసు ఉండాలంటే ఎంతో గొప్పతనం ఉండాలి వాళ్ళకి. చాగంటి గారి వంశంలో ఒక విశిష్టత ఉందన్నమాట. అంటే సరస్వతీదేవి కటాక్షం ఇది 6 తరాలుగా ఉంది అని చెప్తుంటారు. సో ప్రతి తరంలో ఒకరికి కటాక్షం లభిస్తుంది. ఈ తరంలో చాగంటి గారికి ఆ కటాక్షం లభించింది కాబట్టి ఆ జ్ఞానాన్ని ఆయన దాచుకోకుండా ఇంతమందికి పంచుతున్నారు అని కూడా చెప్తుంటారు. చాగంటి గారి జీవితం మనకి చెప్పే సందేశం ఒకటే, ఖ్యాతి వచ్చినా వినయం తగ్గకూడదు, డబ్బు లేకపోయినా ధన్యుడిగా జీవించవచ్చు, జ్ఞానం ఉంటే అది లోకానికి పంచాలి. అందుకే చాగంటి గారు ప్రవచనకారుడు మాత్రమే కాదండి, నడిచే ధర్మ గ్రంథం. నిజంగా ఎంత గొప్పతనం చెప్పండి. ఆయనకు తెలిసినవన్నీ మన హిందూ సనాతన ధర్మం గురించి, మన హిందుత్వం గురించి అండ్ ఇండియాలో ఉన్న గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాల గురించి, ఎన్నో వాటి గురించి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రవచనాలు ఇస్తూ ఎంతో మందిని స్ఫూర్తినిచ్చిన ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో ఎవరెవరి గురించో మాట్లాడుకుంటుంటాం, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మన ముందు నిలబడి ఇంత గొప్ప పనులు చేసిన వాళ్ళ గురించి మనం ఏం చేయగలం చెప్పండి? అభినందించడం తప్ప. సో ఇది చాగంటి గారి జీవితం, ఆయన ఎలా ఎంత సింపుల్గా ఉండగలుగుతున్నారు అనే స్టోరీ అనమాట. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఎన్నో తెలియని మన క్షేత్రాల వెనుక ఉన్న రహస్యాల గురించి వీడియోస్ నెక్స్ట్ వస్తూనే ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.